హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ కొత్త క్లాస్కి వచ్చేసాం. అండ్ ఇప్పుడు పర్సంటేజెస్లో మనకి సీజీఎల్ మెయిన్స్లో మంచి వెయిటేజ్ ఉంటుంది. అండ్ క్యాలిక్యులేషన్స్ హెవీగా ఉన్న క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఇస్తారు. సో మన వాళ్ళు కంఫర్టబుల్గా దాన్ని వదిలేసి వచ్చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం ఈరోజు. కొన్ని ప్రాబ్లమ్స్ మనం మంచి ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం, కొన్ని కంప్లీట్గా ఈరోజు సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ క్లాస్ తర్వాత కంప్లీట్గా మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలాంటి కష్టమైన క్వశ్చన్స్ అయినా, ఐదర్ ఇట్ బి సీజీఎల్ మెయిన్స్, ఎస్బీఐ పీఓ మెయిన్స్, ఏదైనా సరే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించింది ఏదైనా సరే మీరు ఈజీగా క్లియర్ చేసేస్తారు, ఈజీగా సమ్ చేసేస్తారు. అండ్ మనం చూసుకుంటే ప్రతి క్వశ్చన్ కూడా స్పెసిఫైడ్ టైం లిమిట్లోనే ఈజీగా అయ్యేలా షార్ట్కట్ మెథడ్ మనం అడాప్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు తీసుకున్న క్వశ్చన్స్ కూడా చాలా హై లెవెల్ క్వాలిటీ క్వశ్చన్స్, చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినవి అండ్ ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అయ్యేవి. అండ్ సమ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్బీఐ నుంచి, సెబీ నుంచి, అలాంటి ఎగ్జామ్స్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఎనీవే, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒక గేమ్లో ఆడుకుందాం, క్లాస్లో కాకుండా. ఫస్ట్ గేమ్, వాల్యూ ఆఫ్ article depreciated from 18,000 to 14,580 in 2 years. డిప్రిషియేషన్ అంటే వాల్యూ తగ్గిపోవడమే కదా. ఇప్పుడు వాడు ఏమన్నాడు, 14,580 అయ్యింది మాస్టరు. ఓకే, 14,580. యాక్చువల్గా ఉండేది ఎంత? 18,000 ఉండేది. ఓకే, 18,000 ఉండేది, 14,580 అయ్యింది. ఇప్పుడు దాని ప్రైస్ సమ్ ఎన్ అనుకోండి. ఓకే, 2 years బ్యాక్ ఒరిజినల్ ప్రైస్ ఎన్ అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10% తగ్గింది అనుకోండి, 80%, అలా 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 తగ్గుతూ వస్తుంది కదా. ఓకే, సో ఫస్ట్ దీని రేషియో ఎంతగా తగ్గిందని చూద్దాం. 0 0 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారు, 7s 2s 9s 900s, అంతేనా? 2 7s 2 2s 2 9s, నెక్స్ట్ 2 9s 18 0 0. సో మనకి రేషియో ఏమొచ్చింది, 729/900. 2 years అన్నాడు కదా. 2 years అన్నప్పుడు డైరెక్ట్ స్క్వేర్ రూట్ వేయండి. ఓకే, డైరెక్ట్ స్క్వేర్ రూట్ వేయండి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, డైరెక్ట్ 9 టేబుల్ 81, రైట్? సో ఆన్సర్ విల్ బి 9/10. ఆన్సర్ విల్ బి 9/10. అంటే ఎవ్రీ ఇయర్ 10 parts ఉండేది 9 parts అవుతుంది. అంటే ఎంత డిక్రీజ్ అయింది, 1/10 డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది, 1/10. సో టోటల్గా డిక్రీజ్ ఎంత, 10%. సో నేను బేసిక్స్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మెయిన్స్ సెషన్ కాబట్టి. ఇప్పుడు మీకు బేసిక్స్ కావాలనుకుంటే దానికి ఇంకో ప్లేలిస్ట్ ఉంది, బేసిక్స్ ప్లేలిస్ట్, డైరెక్ట్గా దానికి వెళ్ళి చూడండి. ఓకే, సో రూట్ అనేది ఎందుకు చేసాం, 2 years కాబట్టి. అది 3 years ఉంటే క్యూబ్ రూట్ చేస్తాం. ఏం చేస్తాం, క్యూబ్ రూట్ చేస్తాం. సో సింపుల్గా 1 stepలో అయిపోద్ది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, వాల్యూ ఆఫ్ ఎన్ యాపిల్ ల్యాప్టాప్ డిప్రిషియేటెడ్ ఫ్రమ్ 1,33,100 to 72,900. ఓకే, 3 years అన్నాడు కదా, డైరెక్ట్ క్యూబ్ రూట్ చేయండి. 0 0 0 0. ఓకే, చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఎంత, 9. క్యూబ్ రూట్ ఆఫ్ 1331 ఎంత, 11. సో ఆన్సర్ ఎంత, 9/11. 9/11 అంటే 11 parts ఉండేది ఎవ్రీ ఇయర్. ఓకే, 2 parts తగ్గి 9 అవుతుంది. సో ఎంత తగ్గుతుంది, 2/11. యు నో వాట్ ఈస్ 1/11? 1/11 అంటే 9.09%. 9.09% అంటే ఎంత, 18.18. 18.18. సో ఆన్సర్ ఎంత, 18.18. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇవన్నీ బేసిక్సే, మాకు కూడా వచ్చేసారు అంటారు, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఈజ్ 25:4. 3 more students appeared in the examination and all 3 passed. The ratio of passed to failed becomes 21:3. And total number of students who initially appeared in the exam. చూడండి,
పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. ఓకే, పాస్ ఎంతమంది 25, ఫెయిల్ ఎంతమంది 4 మెంబర్స్. సింపుల్గా 25 పార్ట్స్ 4 పార్ట్స్ ఫస్ట్ కేసులో. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, ఇప్పుడు ఒక ముగ్గురు ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది 25 + 4 29, 25 + 4 29. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం జరిగింది, 3 more స్టూడెంట్స్ అపియర్డ్, అంటే టోటల్లో ఇంకొక ముగ్గురు యాడ్ అయ్యారు. ఓకే, టోటల్లో ఇంకో ముగ్గురు యాడ్ అయ్యారు. ముగ్గురు యాడ్ అయ్యాక ఏం జరిగింది, వాళ్ళు ముగ్గురు కూడా ఆల్ 3 పాస్ అయ్యారు కదా, ముగ్గురు కూడా పాస్ అయ్యారు. అంటే ఫెయిల్యూర్స్ నుంచి ఇంకో ముగ్గురు తగ్గారు, ఫెయిల్యూర్స్ నుంచి ఇంకొక ముగ్గురు తగ్గారు. తగ్గిన తర్వాత రేషియో ఏమన్నారు, పాస్ ఇస్ టు ఫెయిల్ 21:3. అప్పుడు టోటల్ ఎంత 21 + 3 24, 21 + 3 24. సింపుల్ నార్మల్గా చేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎక్స్ అనుకోండి, ఇది ఒక ఎక్స్ అనుకోండి. ఓకే, 4x 29x. ఇప్పుడు ఏమవుతుంది 29x టోటల్ నుంచి ఓకే, టోటల్ 29x నుండి ఒక ముగ్గురు యాడ్ అయ్యారు, కొత్త వాళ్ళు ముగ్గురు వచ్చారు కదా, అండ్ ఫెయిల్యూర్స్ ఓ ముగ్గురు దగ్గర కదా, దాని రేషియో మన దగ్గర ఆల్రెడీ ఉంది 24/3. 24/3 అంటే ఎంత 8. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, 29x + 3 = 8 × 4 32x - 24. ఇది అటువైపు పంపండి, 32x - 29x 3x = 24 + 3 which gives 27. సో x ఎంత అవుతుందండి 9 అవుతుంది. సో x ఎంత అవుతుంది 9 అవుతుంది. వాడు ఏమడిగాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఇనీషియల్లీ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు, 29x ఉన్నారు. సో 29 × 9 ఎంత 930 is 270, 270 - 9 which gives 261. ఓకే, 9 9s 81 రాసుకోండి, 9 2s 18 + 8 26. ఇలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం క్యాలిక్యులేషన్ మీరు ఎంత ఈజీగా చేసుకుంటే వాల్యూ అంత ఈజీగా వస్తుంది. ఓకే, ఇది ప్రీవియస్ ఎస్ఎస్సి సిజిఎల్ బిట్ అండి, మెయిన్స్లో అడిగారు 2021. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. సమ్ స్టూడెంట్స్ from different school appeared for Olympiad exam. 20% of the boys, 15% of the girls failed the examination. చూడండి, ఫస్ట్ పాస్ ఫెయిల్ మన మగవెదవులు ఆడవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫెయిల్డ్ ఎంతమంది అన్నారు 20 పార్ట్స్ అన్నారు. ఇప్పుడు 20% అంటే 1/5ఏనా. ఓకే, 1/5. సో 1/5. ఇప్పుడు 1/5 కాబట్టి అంటే ప్రతి 5గురిలో ఒకడు ఫెయిల్ అయిపోతున్నాడు, ప్రతి 5గురిలో ఒకడు ఫెయిల్ అయిపోతున్నాడు. ఓకే, సో ప్రతి 5గురిలో ఒకడు ఫెయిల్ అయిపోతున్నాడు అంటే ఫెయిల్ ఒకరు, పాస్ ఎంతమంది 5 - 1 4, 5 - 1 4. సిమిలర్లీ 15% చూడండి, 15%, 5% అంటే 1/20. అప్పుడు 15% అంటే ఎంత 3/20, 3/20. సో ఫెయిల్ ఎంతమంది అవుతున్నారు 3 పార్ట్స్. పాస్ ఎంతమంది అవుతున్నారు 20 - 3 17 పార్ట్స్. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్ ద ఎగ్జామినేషన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాయ్స్ హూ పాస్ ద ఎగ్జామినేషన్, నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్ ద ఎగ్జామినేషన్ ఎంతమంది 4 పార్ట్స్. ఓకే, 4 పార్ట్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్ ద ఎగ్జామినేషన్ 4 పార్ట్స్. సో దాన్ని 4b అనుకుందామా. ఆ తర్వాత ఈ 70 more than that of girls who passed the examination. Girls ఎంతమంది పాస్ అయ్యారు 17 parts, some 17g అనుకుందాం. ఓకే, సో 4b - 17g gives 70. ఓకే, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఎంతమంది 90 మెంబర్స్. ఇప్పుడు చూడండి, ఒక b ప్లస్ ఇక్కడ 3g గివ్స్ ఎంత 90. ఓకే, డైరెక్ట్గా సాల్వ్ చేద్దామా. ఎలా సాల్వ్ చేస్తాం, మల్టిప్లై చేయండి 4తో. ఏమవుతుంది 4b + 12g = 360.
ఈజ్ ఈక్వల్ టు 360. సబ్ట్రాక్ట్ చేద్దామా, మైనస్ ప్లస్ మైనస్ 4b క్యాన్సిల్ అయిపోతుంది. 17 + 12 29g ఈక్వల్ టు 360 - 70 290. సో g ఎంత 10. g ఎంత 10. సో g ఈచ్ పార్ట్ 10 అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమడిగారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని అడిగారు. టోటల్ బాయ్స్ ఎంతమంది 5b, టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది 20g, రైట్. సో 5b అంటే 5 ఇంటూ b వాల్యూ వచ్చిందా మనకి, చూడండి ఇక్కడ b వాల్యూ వచ్చేస్తుంది కదా. b + 3g 90 అంటే b + 3g 90 అయితే b ఎంత అవుతుంది, 90 - 30 విచ్ గివ్స్ 60. సో 5 ఇంటూ 60 బాయ్స్, 300 మంది బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, గర్ల్స్ 17 + 3 20g, g ఎంత 10. సో ఇలా ఒక 200, టోటల్ ఎంత 500. ఓకే, సో ముందే చెప్తున్నాను 3 మార్క్స్ ఉంటుంది, రైట్. ఎగ్జామ్లో మెయిన్స్లో 3 మార్క్స్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్. 3 మార్క్స్ క్వశ్చన్ అంటే ఈ మాత్రం లెంగ్త్ లేకపోతే వాడు ఇవ్వడు. ఓకే, 3 మార్క్స్ అంటే మినిమం, మన స్కూల్లో కూడా అంతే కదా, పెద్ద పెద్ద క్వశ్చన్స్ వస్తాయి కదా, ఐదర్ క్యాలిక్యులేటివ్గా ఉంటుంది లేకపోతే లెంగ్త్ అనేది ఉంటుంది. దీన్ని నేను డైరెక్ట్ ఫ్రాక్షన్ మెథడ్లో రాయడం వల్ల మనకి కొంచెం ఈజీగా వచ్చింది. ఫ్రాక్షన్ మెథడ్లో రాయకుండా డైరెక్ట్గా లైక్ 100 75 అలా వేసుకుంటే మాత్రం మీకు వాల్యూస్ పెద్దగా వస్తాయి, క్యాలిక్యులేషన్ టఫ్ అవుతుంది. ఓకే, సో ఈ మెథడ్ అనేది అడాప్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, సింపుల్, ఒక్క స్టెప్లో వేద్దామా. లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై హౌ మచ్ 8%. లెంగ్త్ 8% ఇంక్రీజ్ అయింది అంటే 100 ఉండేది 108 అయింది. ఓకే, తర్వాత బ్రెత్ డిక్రీజ్ అయింది, ఏమైంది డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది 10 అంటే 100లో 10 తీసేయండి 90, 100లో 10 తీసేయండి 90, పర్సెంటేజ్ కదా, బై 100 డైరెక్ట్గా మల్టిప్లై చేసేద్దామా, 0 0 క్యాన్సిల్ చేయండి. 9 × 8 72. సో క్యారీ ఓవర్ 7 రాయండి, ప్లస్ 9 × 0 0, 0 + 7 7, 972. ఓకే, 972. సో దీన్ని 97.2% అని రాసుకోవచ్చు కదా. అంటే 100% ఉండేది ఎంత తగ్గింది, 2.8 తగ్గింది. 100 - 97.2 gives 2.8. So the answer is decrease by 2.8. Okay, ఈ క్వశ్చన్ చూడండి, పర్సన్ శాలరీ ఫస్ట్ ఎంత డిక్రీజ్ అయింది, 50% డిక్రీజ్ అయింది. సబ్సిక్వెంట్గా ఇంకో 50% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇంకో 100% ఇంక్రీజ్ అయింది. హౌ మచ్ పర్సెంటేజ్ డస్ హీ లూజ్ ఆర్ గెయిన్. ఓకే, ఎంతగా ఇంక్రీజ్ అయ్యే జాబ్ ఏంటో తెలుసుకుంటే ఆ ఎగ్జామే రాద్దాం ఫస్ట్. ఎనీవే, సో ఫస్ట్ డిక్రీజ్డ్ బై 50% అంటే ఒక 2 అనుకుంటే వాడి శాలరీ డిక్రీజ్డ్ 1 డిక్రీజ్ అయింది, రైట్. 1 డిక్రీజ్ అయితే 2 - 1 1, సో 1/2. 50% అంటే 1/2 అని తెలుసు కదా. తర్వాత ఇంక్రీజ్డ్ బై ఇంకో 50%, మళ్ళీ 2 అనుకుందాం వాడి శాలరీ. 50% అంటే 1 ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది 3/2. మళ్ళీ వాడి శాలరీ మళ్ళీ మీరు 2 అనుకోండి, మళ్ళీ 2 అనుకోండి, ఇంక్రీజ్ బై హౌ మచ్ 100%. 100% అంటే 2కి ఇంకొక 2 యాడ్ అయ్యింది, 2 + 2 4. ఓకే, 2 + 2 4, డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. ఓకే, 3/2. 3/2 అంటే ఎంత మనకు తెలుసు కదా, 150%. ఎంత ఇంక్రీజ్ అయింది 50% ఇంక్రీజ్ అయింది, అండ్ నథింగ్ బట్ గెయిన్ ఆఫ్ 50%. గెయిన్ ఆఫ్ 50%. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A spends 65% of his income. His income is increased by 20.1%. Expenditure is increased by 20%. By what percent does his saving increase or decrease? Okay? సో చూడండి, ఇప్పుడు మనం చిన్నపిల్లల్లాగా పర్సంటేజ్ అని చెప్పేసి వెంటనే 100 65 35 ఏ కాకండి. ఓకే, ఫ్రాక్షన్స్లో చెయ్యండి. ఫ్రాక్షన్స్లో చేస్తే మనకి చాలా వరకు ప్రాబ్లం అనేది ఈజీ అయిపోతుంది. సో మనకి 3 ఉంటాయి ఇక్కడ, ఏంటి ఇన్కమ్,
ఎక్స్పెండిచర్ సేవింగ్స్. ఓకే, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. 65% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఓకే, ఎంత? 65%. చూడండి 65% ఎలా చేస్తాం చూడండి. 5% అంటే ఎంత? 1/20. 65% అంటే 13/20. ఓకే, 13/20 మల్టిప్లై బై 13 ఆన్ బోత్ సైడ్స్. ఓకే కదా? ఓకే, సో ఇప్పుడు వాడి ఇన్కమ్ 20 అయితే ఎంత ఖర్చు పెడుతున్నాడు? 13 ఖర్చు పెడుతున్నాడు. ఎంత ఖర్చు పెడుతున్నాడు? 13. అప్పుడు సేవింగ్స్ ఎంత? 20 - 13 7. 20 - 13 7. ఓకే, ఇప్పుడు వాడి ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20.1% ఇంక్రీజ్ అయింది. ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20.1% ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ ఏం చేయండి, ఏం చేస్తారండి? 20లో 20% ఎంత? 20లో 10% 2. ఓకే, 20లో 20% ఎంత? చూడండి 20లో 20%. ఫస్ట్ మీకు ఏం కావాలి? 20లో 20% ఎంత? 4. ఓకే, అంటే ఫస్ట్ 20లో 10% 2, మళ్ళీ 20% అంటే 2 × 2 4. ఓకే, అంటే 24 వచ్చేసింది. 24. ఇక్కడ 0.1% అన్నాడు. ఇక్కడ మాత్రమే మనం మిస్టేక్ చేస్తాం. చూడండి 1% అంటే చూడండి 100% 20 అయితే 1% 0.2 అవుతుంది. అప్పుడు 0.1% ఎంత అవుతుంది? 0.02 అవుతుంది. 0.02. సో 0.02. 0.02. ఓకే, లేకపోతే సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసేయండి, కానీ ఇలా చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. తర్వాత ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇప్పుడు 13. దీనిలో 10% అంటే 1.3. 10% అంటే 1.3. ఇప్పుడు 20% అంటే 2.6. 2.6 అంటే 15 + 13 + 2.6 15.6. 13 + 2.6 15.6. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దామా? చూడండి, సేవింగ్స్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సేవింగ్స్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఎంత వస్తుందండి? ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు ఈ పాయింట్ పక్కన పెట్టండి, ఓన్లీ 24 తీసుకోండి. 24 - 15 ఎంత అవుతుంది? 9. 9 - 0.6 8.4. 8.4 + 0.02 8.42. 8.42. ఓకే, సో సేవింగ్స్ ఎంత? 8.42. ఎంత ఇంక్రీజ్ అయింది? 1.42 ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది కదా? సో ఆప్షన్స్లో ఓన్లీ ఇంక్రీజ్ ఏముంది? ఓకేనా? ఆప్షన్స్ బట్టి వెళ్తే డైరెక్ట్గా 20.3 అనేది వచ్చేస్తుంది. అలా కాదు అనుకున్నప్పుడు 1.42 ఇంక్రీజ్ అయింది. ఎంతకి ఇంక్రీజ్ అయింది? 7కి × 100. ఓకే, సో డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 7 2s. ఓకే, 14. ఆ తర్వాత 0.20 కాబట్టి అప్రాక్సిమేట్లీ 29 అలా వస్తుందండి. ఓకే, సో 20.3%. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, ఇద్దరి మధ్య ఓటింగ్ అయింది. 5% రిజిస్టర్డ్ ఓట్స్ డిడ్ నాట్ కాస్ట్ దేర్ ఓట్. అంటే 100కి 5 వచ్చి ఓటు వేయలేదు. వచ్చి 95 మిగతా 95% ఓట్స్లో నోటా ఇన్వాలిడ్ కూడా ఉన్నాయి. 10% ఇన్వాలిడ్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత విన్నింగ్ క్యాండిడేట్ రిసీవ్డ్ 60% ఓట్స్ ఇన్ దేర్ ఫేవర్ అండ్ వాన్ ద ఎలక్షన్ బై 17,271 ఓట్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్. చూడండి, మనకి ఆల్రెడీ ఈ ప్రాబ్లం చాలాసార్లు మన స్టూడెంట్స్ అందరూ చేశారు. ఓకే, మన పిల్లలు అయితే అంతా చేసేస్తారు. సింపుల్గా ఒకటే కాన్సెప్ట్, ఒక n అనుకోండి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ని, రిజిస్టర్డ్ ఓట్స్ని n అనుకోండి. 5% డిడ్ంట్ ఓట్ అంటే 95% ఓటేశారు కదా. 5% డిడ్ంట్ ఓట్ అంటే 95% ఓట్ వేశారు. 95% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 19/20. డైరెక్ట్గా ఇలా వేయాలండి. ఇలా వేస్తేనే మీకు త్వరగా వస్తాయి ఆన్సర్లు. ఓకే, 95/20 మళ్ళీ 100 వేసి క్యాన్సిల్ అవుట్ చేయడాలు అవి చేయొద్దు. ఓకే, 19/20. ఆ తర్వాత
10% ఆఫ్ ద ఓట్స్ వర్ ఫౌండ్ టు బి ఐదర్ ఇన్వాలిడ్ ఆర్ నాట్. ఇప్పుడు 10% అంటే ఎంత? 10% ఇన్వాలిడ్ అంటే 90% వ్యాలిడ్. సో 9/10. 10% ఇన్వాలిడ్ అంటే 90% వ్యాలిడ్. ఓకే, తర్వాత విన్నింగ్ క్యాండిడేట్ రిసీవ్డ్ 60% ఆఫ్ ఓట్స్. విన్నరు లూజరు ఇది ఒక్క పాయింట్ తెలిస్తే మీకు అయిపోతుంది. చూడండి విన్నర్కి ఎంత వచ్చినాయి, నవ్వుతున్నాడు చూసారా, ఇది 60%. పాపం మీరు డిపాజిట్లు పోయి డబ్బులు పోయి 60 - 40 20%. ఇప్పుడు 20% అంటే ఎంత? 1/5. ఓకే, ఇదే కదా మెజారిటీ అంటే. డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఈ పర్సంటేజ్ డిఫరెన్స్. 20% 1/5. సో ఇవి నథింగ్ బట్ మొత్తం మెజారిటీ నేను వేసా. ఫస్ట్ రిజిస్టర్డ్ ఓట్స్ టోటల్, దాని నుంచి ఎంతమంది అయితే కాస్ట్ చేశారో అవి, దాని దగ్గర నుంచి వ్యాలిడ్, అక్కడి నుంచి మెజారిటీ మొత్తం వేసాక దిస్ విల్ బీ ఈక్వల్ టు టోటల్ మెజారిటీ విచ్ ఈజ్ 17271. ఓకే, ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్ కూడా ఎలా చేయొచ్చు సింపుల్గా చెప్తా చూడండి. 5 × 2 10 కంప్లీట్ జీరోస్ వచ్చేస్తున్నాయి డినామినేటర్. సో టచ్ చేయదు డినామినేటర్ని. ఇది చూడండి 1 + 7 + 2 + 7 + 1 మొత్తం ఎంత అవుతుంది? 9 డివిజిబుల్ బై 9 రూల్. ఓకే, మొత్తం డివిజిబుల్ బై 9. సో డైరెక్ట్గా డివైడ్ చేయండి. ఓకే, డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు చూడండి 9 1s 9. ఓకే, నెక్స్ట్ 82, మళ్ళీ 9 9s 81. సో 17, మళ్ళీ 9 1s 9, మళ్ళీ 81 19 నెక్స్ట్ 19 1s 0 1 11 వేసారంటే మాత్రం మీకన్నా దురదృష్టవంతులు ఇంకొకరు ఉంటారు అంత కష్టపడి సమ్ చేశాక. ఓకే, నెక్స్ట్ n = 101 into 20 × 500 20 × 500 100 × 10 ఎంత అవుతుంది? 1000. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 101,000. ఆన్సర్ ఏంటి? 101,000. ఓకే, నెక్స్ట్ price of an item is reduced by 20%. As a result customer can get 22 kg more of it. చూడండి, సో ఫస్ట్ ఇది చెప్పే ముందు ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కరెక్టేనా? ప్రైస్ పెరిగితే మనం కొనే క్వాంటిటీ తగ్గుద్ది, రైట్? ఇది ఒక్కటి తెలిస్తే చాలు మాస్టర్, అయిపోద్ది మీ ప్రాబ్లమ్. ఓకే, ఫస్ట్ 20% రెడ్యూస్ అయింది అంటే ప్రైస్ 5 ఉండే ప్రైస్ ఎంత అయింది? 20% అంటే 1 పార్ట్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, 5 becomes 4. ఇప్పుడు ప్రైస్ క్వాంటిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఇప్పుడు 5 4 అయితే క్వాంటిటీ ఏమవుతుంది? 4 5 రివర్స్ అవుతుంది కదా. 5 4 అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 4 5 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఎ రిజల్ట్ కస్టమర్ కెన్ గెట్ 2 kgs మోర్. నిజమే సార్, ముందు 4 పార్ట్స్ వచ్చే క్వాంటిటీ ఇప్పుడు 5 పార్ట్స్ అయింది. అవునా? అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 1 పార్ట్ అంటే ఈయన ఎంత అంటున్నాడు? 2 kgs అంటున్నాడు. 1 పార్ట్ అంటే 2 అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు టోటల్గా వీడికి ఎన్ని వచ్చినట్టు? 5 × 2 10, 4 × 2 8. ఓకే, సో 5 × 2 10. టోటల్ ఎంత వచ్చింది? 10 పార్ట్స్ వచ్చింది. ఓకే, 10 వచ్చింది. క్వాంటిటీ 10 వచ్చింది అంటే 10 kgs ఆఫ్ ఐటమ్ అనేది వచ్చింది. ఎంతకు వచ్చింది? 360కి వచ్చింది. ఎంతకు వచ్చింది? 360కి వచ్చింది. సో ప్రైస్ ఎంత? 36. ప్రైస్ ఎంత? 36. 4 పార్ట్స్ 36 అంటే మనకి ఒరిజినల్ ప్రైస్ అంటే ఏంటి? 5 పార్ట్స్. ఓకే, 4 పార్ట్స్ 36 అంటే 1 పార్ట్ ఎంత? 9. ఓకే, అప్పుడు 5 పార్ట్స్ ఎంత? 5 × 9 45. 5 × 9 45. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ 45. నేను ఇంత చెప్పాను కానీ సరిగ్గా చూసుకుంటే చూడండి, ఒక్కసారి చూడండి. 5 4 4 5. ఓకే, ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. అవునా? ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. అంటే 1 పార్ట్ అంటే ఈక్వల్ టు 2 kgs. సో టోటల్ ఎంత అవుతుంది? ఇది 10. ఓకే, 360 రూపీస్ కాబట్టి ఈచ్ టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది?
36 అవుతుంది, ఈచ్ 36 అవుతుంది. 4 parts 36 కాబట్టి 4 1s 4 9s. ఓకే, నెక్స్ట్ 5 × 9 45. అంతే, మీకు ఎగ్జామ్లో ఇదే కనబడాలి. నాకు మొత్తం ఇదంతా కూడా కనబడదు. మీరు ప్రాక్టీస్ చేసేది కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఒక్క స్టెప్ ఉండాలండి ఎప్పుడైనా సరే మ్యాథ్స్లో, ఒకే ఒక్క స్టెప్ ఉండాలి. రెండో స్టెప్, మూడో స్టెప్, నాలుగో స్టెప్ చేస్తున్నారంటే మీరు తప్పు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ A invested 30% more than B. B invested 40% less than C. Okay, C invested 8,000 rupees. The average of the total amount invested by all of them together. Perfect CGL mains problem. చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం అది. చేసి మామూలుగా టైం ఉంటే ఎవరైనా చేసేయచ్చు, కానీ క్యాలిక్యులేషన్ వైజ్ ఆప్షన్ చూడండి, చెమటలు పట్టించాడు ఆప్షన్స్, చెమటలు. ఓకే, ఎనీవే చూద్దాం, ఈజీగా ఎలా చేయొచ్చు చూద్దాం. ఓకే, సో CBA వాడు ఏమన్నాడు, B ఇన్వెస్టెడ్ 40% లెస్ దెన్ C అన్నాడు. సో నేను Cని 10 అనుకుంటా, Cని 10 అనుకుంటా. ఇంకెన్ని రోజులు 100 అనుకుంటారు, 10 అనుకోండి. ఇంకా 10 5 4 కిందకి వచ్చేయాలి. ఓకే, సో ఇంకా కిందకి అనుకుందాం. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 10 కూడా వద్దు, 5 తీసుకుందామా, ఇంకా బాగుంటుంది. దా మజా వస్తుంది, చేద్దాం దా. ఓకే, చేద్దాం రండి. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, 5 అనుకుందాం, C5 అనుకుందాం. C5 అనుకుంటే 40% లెస్ అంటే 60% కదా. 60% ఆఫ్ 5 ఎంత, 3. 60% ఆఫ్ 5 3. A ఇన్వెస్టెడ్ 30% మోర్ దెన్ B. A ఇన్వెస్టెడ్ 30% మోర్ దెన్ B అంటే 1.3 × 3 విచ్ గివ్స్ 3.9. 3.9. ఓకే, ఇప్పుడు సి వీడి చెప్పేశాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 8,000 ఇన్వెస్ట్ చేశాడు. ఎంత, 8,000 ఇన్వెస్ట్ చేశాడు. వీడు ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే యావరేజ్ ఆఫ్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. వీడి 3.9, వీడి 3, వీడి 5. యావరేజ్ అంటే ఏంటండి, 5 + 3 + 3.9 సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 11.9/3. 11.9/3. ఓకే, ఇప్పుడు 5 1s 5 1600. ఓకే, 1 part ఎంత 1600. 11.9 parts ఎంతో క్యాల్కులేట్ చేయండి అంతే. ఓకే, 11.9/3 parts అంటే 11.9/3 × 1600. ఓకే, డైరెక్ట్గా వేయండి, 1190. ఓకే, ఇంటూ 16/3 ఇంటూ 16/3. చూడండి, ఓకే. సో ఇప్పుడు మనం మొత్తం చేయొద్దు, సింపుల్గా దీన్ని ఒక 1200 అనేసుకుందాం. 3 1s 3 400s. ఓకే, క్యాల్కులేట్ చేసి 6400 చేంజ్ వస్తుంది, అంతేనా. 6400 చేంజ్ వస్తుంది. ఇది దీనికన్నా కొంచెం తక్కువ ఉంది కాబట్టి 6400 కన్నా కొంచెం తక్కువ ఉన్న వాల్యూ విచ్ విల్ బి 6347. ఇదే క్యాల్కులేటివ్గా కూడా చేద్దాం. ఓకే, 119 × 16/3. ఓకే, 1190 × 16/3. ఓకే, సో మీకు ఒక ట్రిక్ చెప్తా మల్టిప్లికేషన్లో. ఓకే, 119 × 16 కదా. ఓకే, ఇక్కడ 0 పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి. క్యాలిక్యులేషన్ ఈజీగా 1 స్టెప్లో అయ్యేలా చెప్తాను చూడండి. ఓకే, 6 × 9 54. 5 రాయండి, క్యారీ ఓవర్ కింద 4 రాయండి. తర్వాత 6 × 1 6 + 9 ఎంత 15. 15 + 5 20. తర్వాత 6 × 1 6 6 + 1 7 7 + 2 9 7 + 2 9. ఓకే, ఆ తర్వాత 6 × 0 0 + 1 ఎంత అవుతుంది 1. ఓకే, సో టోటల్గా ఎంత వస్తుంది 19040. ఓకే, /3. క్యాల్కులేట్ చేయండి. 3 6 18, 3 3s 9, మళ్ళీ 1 4. ఓకే, 3 4s 12, 3 7s అప్రాక్సిమేట్లీ. సో 6347. ఆన్సర్ ఇస్ 6347. సో మల్టిప్లికేషన్, ఈ మల్టిప్లికేషన్ ఎందుకు నేర్పించానంటే ఏదైనా ఒక నెంబర్ని
ఓకే, 16తో కానీ 15తో కానీ 14తో కానీ ఎలా అయినా చేసుకోవచ్చు, అదే కామన్ రూల్. ఓకే, నెక్స్ట్ చూడండి, అంకితాస్ వెయిట్ ఈజ్ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ గ్రాండ్ మదర్. అంటే గ్రాండ్ మదర్ వెయిట్ నేను సింపుల్గా వేసేస్తాను, ఇంకా 5 అనుకుంటా. అప్పుడు అంకిత వెయిట్ ఎంత? 4. అంకిత వెయిట్ ఎంత? 4. గ్రాండ్ మదర్ వెయిస్ 26 kgs లెస్ దెన్ గ్రాండ్ మదర్స్ హస్బెండ్. గ్రాండ్ మదర్ హస్బెండ్. ఓకే, వీడి వెయిట్ ఎంత ఇచ్చారు? 81 ఇచ్చారు. ఈయన వెయిట్ 81 ఇచ్చారు. ఈయన ఏమన్నారు? 26 kgs లెస్ దెన్ గ్రాండ్ మదర్స్ హస్బెండ్ మైనస్ 26 ఎంత అవుతుందండి? చూడండి మొత్తం ఎంత అవుతుంది? 26 అంటే 75 అవుతుంది, మళ్ళీ 55 అవుతుంది. ఓకే, 55 kgs. దిస్ ఈస్ గ్రాండ్ మదర్స్ హస్బెండ్ వెయిట్. ఓకే, ఆ తర్వాత అంకితాస్ హస్బెండ్ ఈజ్ బ్రదర్ ఈజ్ 8 kgs హెవియర్ దెన్ అంకిత. ఓకే, సో ఇప్పుడు గ్రాండ్ మదర్ హస్బెండ్ ఏజ్ 81, వెయిట్ 81, ఈవిడ వెయిట్ 55 కదా, ఈవిడ వెయిట్ 55 మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, 55. అప్పుడు 5 parts 55 అంటే 1 part ఎంత అవుతుంది? 11 అవుతుంది, రైట్? సో ఇంటూ 11 చేయండి, ఎంత వస్తుంది? 44. సో అంకితాస్ వెయిట్ ఇస్ 44. ఇప్పుడు అంకిత బ్రదర్ 8 kgs హెవియర్ అన్నారు. 8 kgs హెవియర్ అంటే 44 + 8 52. సో ఆన్సర్ ఇస్ 52. ఓకే, సింపుల్గా ఒక్క స్టెప్లో అయిపోవాలండి ప్రాబ్లం అంతా కూడా. ఓకే, నాతో పాటు చేశారు అనుకుంటున్నాను. ఇన్ కేస్ కానీ ఫాలో అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, వినండి. అంకితకి వాళ్ళ గ్రాండ్ మదర్కి రేషియో ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ హస్బెండ్ అంటే గ్రాండ్ ఫాదర్కి గ్రాండ్ మదర్కి ఒక రిలేషన్ ఇచ్చారు. ఆ రిలేషన్ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా అంకిత గ్రాండ్ మదర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసాం. అంకిత గ్రాండ్ మదర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు అంకితది క్యాలిక్యులేట్ చేసాం, అక్కడి నుంచి అంకిత బ్రదర్ది. ఓకే, ఇదంతా స్పాన్ అంతా 20 secondsలో అయిపోవాలి. ఓకే, మన టార్గెట్ ఎప్పుడు ఏ క్వశ్చన్కి అయినా 20 seconds, హార్డ్లీ 30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా హై క్వాలిటీ క్వశ్చన్ అండి ఇది. In a manufacturing unit, it was noted that the price of the raw material has been increased by 25%. మనకి తెలుసు కదా 25% అంటే ఏం చేయాలో, 4 parts ఉండేది 5 అయింది. రా మెటీరియల్ 4 parts ఉండేది 5 అయింది. ఓకే, నెక్స్ట్ 4 parts ఉండేది 5 అయింది. లేబర్ కాస్ట్ హ్యాస్ గాన్ అప్ ఫ్రమ్ 30% ఆఫ్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్. కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్లో 30%. కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత? 4. 30% అంటే ఎంత? 4 × 3 12. సో 1.2. ఓకే, నెక్స్ట్ టు 38% ఆఫ్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ అంటే సింపుల్గా 0.38 × 5 ఎంత అవుతుంది? 0.38 × 5 5 8s 40, 5 3s 15, 15 + 4 19. ఓకే, టోటల్గా 1.9 అవుతుంది. సో 1.2 కాస్త ఎంత అవుతుంది? 1.9 అవుతుంది. ఓకే, సో రా మెటీరియల్ కాస్ట్ ఏమో 4 5, ఇదేంటి లేబర్ కాస్ట్ 1.2 1.9. ఓకే, వాట్ % ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ రా మెటీరియల్ టు బి రెడ్యూస్డ్ టు కీప్ ద కాస్ట్ సేమ్ యాజ్ బిఫోర్. అంటే కాస్ట్ అనేది సేమ్ ఉండాలి. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు? 4 + 1.2 5.2, ఇక్కడ 5 + 1.9 6.9 అంటే 6.9 అయిపోయింది. యాక్చువల్గా వాడు ఏమంటున్నాడు? ఎంత పర్సెంటేజ్ తగ్గిస్తే మనకి 6.9 నుండి 5.2 ఉంటుంది ప్రైస్ అంటున్నాడు. ఓకే, ఎంత తగ్గించాలండి? 6.9 - 5.2 1.7. ఎంత? 1.7. ఓకే, విత్ రెస్పెక్ట్ టు 69, దట్ మీన్స్ 6.9. ఓకే, ఇంటూ 100%. క్యాలిక్యులేట్ చేయడాలి, దాని సాహసాలు చేయకండి. చూడండి ఆప్షన్ చూడండి, 25 27 24 29 క్లోజ్గా లేవు కాబట్టి డైరెక్ట్గా 17/70 అని వేసేయండి. ఓకే, 17/70. చూడండి 0 0 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ క్యాన్సిల్ అవుట్ చేయండి. 7 17s అంటే 2 7 2s 14. ఓకే, నెక్స్ట్ 3 0 7 4s 28. ఓకే,
ఇప్పుడు డైరెక్ట్గా ఆప్షన్ ఉంది కదా 24 పాయింట్ సంథింగ్ అంటే 24.6%. సో ద ఆన్సర్ ఇస్ 24.6%. ఓకే, ఓకేనండి, దట్స్ ఇట్, అయిపోయింది మొత్తం. మనం ఇప్పుడు 12 క్వశ్చన్స్ చేసాము. అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, ఇవన్నీ కూడా సీజీఎల్ ప్రీవియస్ క్వశ్చన్స్. మనకి క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుందంటే ఖచ్చితంగా క్వశ్చన్ లెంగ్తీగానే ఉంటుంది. ఓకే, అలానే లెంగ్తీ అంటే డంబ్గా అయితే ఇవ్వడు. ఖచ్చితంగా మీ బ్రెయిన్ని యూజ్ చేసి పర్సంటేజెస్ ఏదైతే ఉందో అంతా ఫ్రాక్షన్స్ పార్ట్లో చేసేస్తే మాత్రం మనకి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం అంతా కూడా. ఓకే, సో అందరూ మన తెలుగు వాళ్ళే కాబట్టి, నార్త్ వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ స్టిల్ తెలుగు వాళ్ళే కాబట్టి ఇన్ కేస్ మీరు స్పెషల్గా వచ్చి కలుద్దాం, మనం కలిసి చదువుకుందాం, ఓకే, మన కోర్స్ తీసుకుందాం అనుకుంటే ఆచార్య ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.